మనిషి పుట్టినప్పటి నుంచి తన చనిపోయే వరకు, పెద్ద వయసు వరకు ఎప్పుడు యూరిన్ ప్రాబ్లం వచ్చినా కిడ్నీ డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కిడ్నీ డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 24 అవర్స్‌లో యూరిన్ పోయకపోయినా, లేకపోతే యూరిన్ ఎక్కువగా యూరిన్ వెళ్తున్నప్పుడు ఏడ్చినా, దట్ ఈస్ పీడియాట్రిక్ యూరాలజీ అక్కడ. లేకపోతే యూరిన్ హోల్ కరెక్ట్ ప్లేస్‌లో లేకపోయినా, కింద పైన ఉన్నా అప్పుడు చూపించాల్సిందే కంపల్సరీ. తర్వాత ఈ బీజాలు ఉంటాయి కదండీ! సో, బీజాలు కరెక్ట్‌గా కిందకి రాకపోయినా, మధ్యలోనే ఆగిపోయినా, ఒక సైడ్ ఒకటే బీజం ఉన్నా అప్పుడు రావాల్సిందే. తర్వాత ఇంకా అడల్ట్ వయసుకొచ్చేసరికి పెద్ద మనుషులవుతారు. అంటే మెచ్యూరిటీ వస్తది జెంట్స్‌కి. సో, అప్పుడు సైజ్ అన్ని పెరుగుతాయి. సో, వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తది. దే విల్ బి యాంగ్షియస్. మెంటల్లీ దే విల్ బి యాంగ్షియస్ అండ్ ఫిజికల్‌గా చేంజెస్ వస్తాయి. సో, ఆ అడ్జస్ట్‌మెంట్ టైమ్‌లో దిస్ ఇస్ కాల్డ్ అడాలసెన్స్. సో, ఈ టైమ్‌లో కూడా ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎనీ జెనైటల్ హైజీన్ అంటే ఎలా క్లీన్ చేసుకోవాలి, స్కిన్ ఇప్పుడు అన్‌సర్కమ్సైజ్డ్ వాళ్ళకి ఎవరికైతే సుంతి చేయమో వాళ్ళని స్కిన్ వెనకాలకని క్లీన్ చేపించుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా రావచ్చు. అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ జెనైటల్ హైజీన్ అనేది. సో, అది ఆ జెనైటల్ హైజీన్ అంటే శుభ్రపరచుకోవడానికి ఏ ఏ ఎలా ఏ పద్ధతిలో శుభ్రపరచుకోవాలి, లేకపోతే ఏదన్నా సైజ్ లోపం ఏమన్నా ఉందా, లేకపోతే ఈ బీజాల్లో సడెన్‌గా సైజ్ ఎక్కువైనా, పెయిన్ వచ్చినా, అన్ని పెయిన్స్, అన్ని నొప్పులు ఇబ్బందికరమైనవి కావు. కొన్ని సాధారణ ఫిజియోలాజికల్ అంటారు. అంటే అది క్రమేణా టైమ్ ఇస్తున్న కొద్దీ తగ్గిపోతుంది. సో, ఎప్పుడు ఏం చేయాలి? ఏమైనా టెస్ట్‌లు చేయాలా? ఏమైనా ఆపరేషన్ చేయాలా? దానికోసం రావాలి. తర్వాత ఎనీ సెక్స్ పరంగా సమస్యలు అంటే అంగం గట్టిపడకపోయినా, శీఘ్రస్థలనం అంటే తొందరగా ఔట్ అయిపోతున్నా, లేకపోతే ఎనీ డౌట్స్ రిగార్డింగ్ సెక్స్, ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆపోజిట్ పార్ట్నర్‌కి ఏమేమి ఎక్స్‌పెక్టేషన్స్ ఇవి రీచ్ అవుతామా లేదా? ఎనీ ప్రాబ్లమ్ ఇది యూజువల్‌గా సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తలెత్తుతుంటది. లేకపోతే పిల్లలు కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి తలెత్తుతూ ఉంటది. తర్వాత ఇంకా మిడిల్ ఏజ్డ్ ఎనీ యూరిన్ ప్రాబ్లమ్ అంటే యూరిన్‌లో బ్లడ్ వచ్చినా, లేకపోతే మంటొచ్చినా, యూరిన్ ఆపుకోలేకపోతున్నా, లేకపోతే తెలియకుండా కింద కారిపోతున్నా, లేకపోతే దగ్గితే తుమ్మితే పడుతున్నా, ఇవి లట్స్ అంటారు. అంటే లోవర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ ఇవి ఉన్నా, లేకపోతే ఎనీ బ్యాక్ పెయిన్ ఆర్ నడుము నొప్పి, ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా రావచ్చు. సో, ఇవి ఏ సమస్యలొచ్చినా యూరాలజిస్ట్ దగ్గర రావాలి. ఓకే. దెన్ ఇంకొంచెం పెద్ద వయసులో అంటే 40, 50 అలా అవుతున్న వాళ్ళకి ప్రోస్టేట్ సమస్యలొస్తాయి. ప్రోస్టేట్ అంటే ఇది చూస్తున్నారు మీరు మూత్రసంచి. సో, ఈ యెల్లో కలర్‌ది ప్రోస్టేట్. ఈ మూత్రసంచిలోంచి కిందకి వెళ్తది. ఈ ప్రోస్టేట్ పక్కన ఉంటుందన్నమాట. మూత్రనాళంకి అటు ఇటు. సో, ఒక్కొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇదిగోండి ఈ సైజ్ పెరుగుతా ఉంటది. సైజ్ పెరిగినప్పుడు దాన్ని లోపలికి పిసికేస్తదన్నమాట. అప్పుడు మీరు యూరిన్ పోసినప్పుడు సమస్యలొస్తాయి. సో, యూజువల్‌గా పెద్దవాళ్ళల్లో ఎక్కువ వయసు వాళ్ళలో యూరిన్ స్పీడ్ తగ్గుతుంది. సో, ఎనీ యూరిన్ స్పీడ్ తగ్గినా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, యూరిన్ పోసేటప్పుడు మంట వస్తున్నా, లేకపోతే బ్లడ్ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ వచ్చి బేసిక్ చెకప్ చేయించుకొని, యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మెడిసిన్స్ ఏమన్నా వాడితే, మళ్ళీ ఆ మెడిసిన్స్ ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా చేయాలా? వీటన్నిటికి యూరాలజిస్ట్ దగ్గర రావాలి. సో, ముందు నుంచి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక జెంట్స్‌లో ఇప్పుడు లేడీస్ ఎట్లయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో, జెంట్స్ యూరాలజిస్ట్ దగ్గరికి రావాల్సి ఉంటది. ఎనీ యూరిన్ రిలేటెడ్ ఆర్ సెక్స్ రిలేటెడ్ అంటే సెక్సువల్ ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే మూత్రంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా నడుము నొప్పులొచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ ఎనీ జెంట్స్ డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. యాక్చువల్‌గా అయితే లేడీస్ కూడా యూరాలజిస్ట్ దగ్గరికి రావాల్సొస్తది. ఎందుకంటే దానికి ఆపరేషన్ గానివ్వండి, దానికి నైపుణ్యత అంతా యూరాలజిస్ట్ దగ్గరే ఉంటది. బట్ జెంట్స్ అయితే కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రావాల్సొస్తది. లేడీస్ అయితే యూజువల్‌గా రెఫరల్ తోటి వస్తారు. సో, ఇదండి. ఏదన్నా ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కాంటాక్ట్ ఎనీ నియర్ బై యూరాలజిస్ట్. ఓకేనా?